గూగుల్ పే వాడుతున్నారా? అయితే ఈ వీడియో తప్పక చూడండి. ఆర్బీఐ కొత్త రూల్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐ చెల్లింపుల విధానంలో కీలక మార్పులు చేసింది. తాజాగా విడుదలైన ఓ సర్క్యులర్ ప్రకారం పీపీఐ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ వాలెట్లలో ఉన్న సొమ్ముని ఇప్పుడు థర్డ్ పార్టీ మొబైల్ అప్లికేషన్ల ద్వారా చెల్లింపుల కోసం ఉపయోగించుకోవచ్చు. ఇది కేవలం పీపీఐ యూజర్లకే కాకుండా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత సులభతరం చేయనుంది. ఇప్పటి వరకు ప్రీపెయిడ్ చెల్లింపులు సాధనాలు పీపీఐ అంటే మనం ముందుగానే డబ్బు పెట్టుకునే వాలెట్లు లేదా ప్రీపేమెంట్ కార్డులు. ఈ వాలెట్ల ద్వారా యూపీఐ లేదా ఆన్లైన్ లావాదేవీలను జరపవచ్చు. అంటే మీరు వాలెట్ లో ఉన్న డబ్బుతో మీ బ్యాంక్ ఖాతాతో సంబంధం లేకుండా చెల్లింపులు చేయవచ్చు. కానీ ఇప్పటి వరకు ఈ వాలెట్ డబ్బును మీరు ఏ యూపీఐ అప్లికేషన్ లో వాడాలని అనుకుంటే ఆ పీపీఐ సంస్థకు చెందిన యూపీఐ యాప్ ను మాత్రమే వాడే అవకాశం ఉండేది. ఇక ఆర్బీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో పీపీఐ వాలెట్లను యూపీఐతో అనుసంధానం చేయడం మరింత సులభతరం అవుతుంది. అంటే మీ వాలెట్ ను మరే యూపీఐ యాప్ తో కూడా అనుసంధానం చేసుకోవచ్చు. ఉదాహరణగా మీరు ఫోన్ పే లేదా పేటిఎం వాలెట్ లో కొంత డబ్బు ఉంచుకున్నా ఇకపై మీరు ఫోన్ పే వాలెట్ డబ్బుతో ఇతర యూపీఐ యాప్స్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఈ మార్పు వినియోగదారులకు మంచి అవకాశం ఇచ్చింది. ముఖ్యంగా గిఫ్ట్ కార్డులు, మెట్రో కార్డులు, డిజిటల్ వాలెట్లను ఉపయోగించే పీపీఐ యూజర్లకు మరింత సౌకర్యం కలిగించనున్నది.